హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాక్మిన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సున్నుండలు చేస్తున్నామండి. దానిలో కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మినపప్పు, మినుములు వేయించి, నల్ల మినుములు పొట్టు తీయకుండా వేయించి మరగబట్టించాము. ఇది మినపిండి, వేయించిన పిండి. ఇది బెల్లం, తగినంత బెల్లం. ఇవి బాదం పప్పు, ఇవి జీడిపప్పు, కొబ్బరి, నెయ్యి ఇవన్నీ వేస్తున్నాము. యాలక్కాయలు కూడా వేసుకోవచ్చు. యాలక్కాయలు లేవండి, అయిపోయినాయి మా ఇంట్లో, అందుకని వేయట్లేదు. మీరుంటే వేసుకోవచ్చు. ఇవ్వండి బాదం పప్పు వేస్తున్నాను, వేయించుతున్నాను నెయ్యిలో. ఇదిగోండి జీడిపప్పు కూడా వేసాను ఇందులోనే. కొంచెం దోరగా వేయించుకొని తీసేస్తే సరిపోద్ది. ఇలా వేయించుకొని బెల్లంతో పాటు మిక్సీకి వేసుకోవాలి. కొబ్బరి కూడా నెయ్యిలో వేయించుతున్నానండి. ఇలా కొంచెం ఎరడాలకు వచ్చేటట్టు వేయించుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇది కూడా కలిపి మీరు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. కొబ్బరి కూడా బలం కాబట్టి ఇది వేసుకోవచ్చు ఇంకొంచెం. ఇవ్వండి మిక్సీకి వేస్తున్నాము. ఇవి వేసిన తర్వాత బెల్లము, పిండి అన్నీ వేసి మిక్సీకి వేస్తాం. ఇదిగోండి మీది మెదిగింది, పిండిలో వేసాను మిక్సీకి. బెల్లం వేస్తున్నానండి. పిండి కూడా వేస్తున్నాను. మిక్సీకే వేసుకోవాలి. బెల్లము, పిండి బాగా కలిసిపోద్ది. ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను. దానికి ఎంత పడితే అంత నెయ్యి. ఇవన్నీ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి, అందుకనే నేను వేస్తాను ఇప్పుడు. ఇవన్నీ వేసుకొని నెయ్యి వేసుకొని అంతా వంటలంతా నలుపుకోవాలి ముందు. తర్వాత నెయ్యి వేసుకొని కరగబెట్టి నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే మనం కొబ్బరిలో చేసుకోకుండా ఇట్లా కొబ్బరి వేస్తే కానీ పిల్లలకు కూడా బలము, పెద్దవాళ్ళకి బలం. ఇది కొబ్బరి దీనిలో వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అన్నీ వేసుకోవచ్చు. యాలక్కాయలు అన్నీ వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. ఇదిగోండి ఉండలు చేసుకోవాలి. ఇంక ఇది కలిపి నెయ్యి వేసుకొని. ఇదిగోండి అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి సున్నుండలు. ఇదిగోండి చాలా బాగున్నాయి టేస్ట్గా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తిని చూసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మాకు కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం, గంట కొట్టడం మాత్రం ఖచ్చితంగా చేయండి. అవి చేసి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చేయండి. ఎలా ఉండేది మాకు చెప్పండి. ఇవి తిని చూసి చేసుకొని తిని చూసి